లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ హార్ట్ అటాక్స్. ఈ రోజున మన సిటిజన్స్ హాస్పిటల్లోనే చూసుకుంటే కనుక ప్రతి నెల అండర్ 40 హార్ట్ అటాక్తో వచ్చేటోళ్ళు 4-5 అని ఉంటారు. Youngest was 19. There was a 26-year-old who came with a heart attack. ఓకే. There is a 33-year-old who came with a heart attack. చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పిన ట్రైనింగ్ రీసెర్చ్ అనే దాంట్లో ఆ అవగాహనతోటి వీళ్ళని ట్రీట్ చేసే విధానంలో మార్పు తీసుకొచ్చాం. అంటే ఇంకా నేను అనుకోవడం వైడ్ స్ప్రెడ్గా అయితే రాలేదు. అట్లీస్ట్ మన హాస్పిటల్ అయితే డెఫినెట్గా జరుగుతుంది. ఇదివరకు ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఇట్లాంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా హార్ట్ అటాక్ రాగానే యాంజియోగ్రామ్ చేయడం, బ్లాక్ ఉంటుంది, అది ఓపెన్ చేసి టెంట్ పెట్టడం జరుగుతుంది. కాకపోతే నా పరిశోధనలో తేలింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా బ్లడ్ క్లాట్ ఉంటుంది కానీ అక్కడ యాక్చువల్గా బ్లాక్ అనేది ఉండదు. దేర్ ఇస్ ఏ ఫినామినన్ కాల్డ్ ప్లాక్ ఎరోజన్. అండ్ ఆ కొలెస్ట్రాల్ ప్లాక్ అనేది చిన్నగా ఇట్లా ఎరోడ్ అయ్యి దాని మీద బ్లడ్ క్లాట్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ యంగ్స్టర్స్లో చూస్తాం, స్మోకర్స్లో చూస్తాం, యంగ్స్టర్స్ అండ్ స్మోకర్స్లో. వీళ్ళకి కనుక మనం ఆ బ్లడ్ క్లాట్ తీసేసి, ఆ తీసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ బ్లడ్ క్లాట్ సక్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి క్లాట్ క్లియర్ చేసేసి ఆ ఓసిటీ అనేది యూజ్ చేసి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది మనకి. అప్పుడు స్టెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఇట్లా చాలా మందికి స్టెంట్ పెట్టకుండా బ్లడ్ థిన్నర్స్ పెట్టేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ మళ్ళీ తర్వాత ఫాలో అప్ యాంజియోగ్రామ్ తీసుకొచ్చి చూస్తే నెల తర్వాత 6 వారాల తర్వాత కంప్లీట్గా హీల్ అయిపోయి ఉంటుంది. అక్కడ బ్లాక్ అనేది కూడా కనపడదు అనమాట. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటి, రికరెన్స్ రాకుండా ప్రివెంట్ చేయడం అనమాట. అదేంటి, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అడ్రస్ చేయడం, స్మోకింగ్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ తీసుకురావడం, అప్రోప్రియేట్ మెడికేషన్స్ మీద ఉంచితే